వాజ్ ద బ్యాగ్ ప్యాక్డ్ బై మేరీ, వాజ్ ప్యాక్డ్, వాజ్ ఆర్ వర్ ప్లస్ V3 ఉంది అంటే ఏంటి, అది మనకి సింపుల్ పాస్ట్లో ఉంది అండ్ ప్యాసివ్ వాయిస్లో ఉంది. ఇది క్వశ్చన్ మార్క్లో ఉంది కదా, క్వశ్చన్ మార్క్లో ఉంది అంటే ఇంటరాగేషన్లో ఉంది. ఓన్లీ V2కి రావాలి. ఇక్కడ చూడండి ఈజ్ ఉంది, ఈజ్ ఎక్కడ వస్తుంది, ప్రజెంట్ టెన్స్లో వస్తుంది, బట్ మనకి ఎక్కడ ఉంది, ఇది పాస్ట్ టెన్స్లో ఉంది. సో ఈజ్ని కట్ చేసేసేయండి. డూ ఎక్కడ వస్తుంది, ప్రజెంట్ టెన్స్లో వస్తుంది. సో ఇది కూడా కట్ చేసేసేయండి. ఇక్కడ వాజ్ ఉంది, ఇక్కడ డిడ్ ఉంది. ఒకటి చెప్తా నేను, ఇంటరాగేషన్లో మనము డిడ్ని యూస్ చేస్తాం. వాజ్ అనేది మనము పాజిటివ్ సెన్స్లో యూస్ చేస్తాము, డిడ్ అనేది ఇంటరాగేషన్లో అండ్ నెగిటివ్ సెన్స్లో యూస్ చేస్తాం. అంటే సెంటెన్స్ నెగిటివ్ టోన్లో ఉన్నప్పుడు యూస్ చేస్తాం అండ్ పాజిటివ్ టోన్లో ఉన్నప్పుడు వాజ్ యూస్ చేస్తాం. సో ఇక్కడ ఇంటరాగేషన్లో ఉంది కదా, సో ఇక్కడ డిడ్ని యూస్ చేయాలి, వాజ్ని కాదు. అంటే ఆన్సర్ ఏంటి, డిడ్ మేరీ ప్యాక్ ద బ్యాగ్.